ఎవరి మీద చేసుకుంటావు చర్య నువ్వు? ప్రభుత్వ స్థలం కబ్జా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కన కాలువగట్టు మీదన ఒకటి ఇల్లు వేసుకున్నాడు, వాడిని తీసుకెళ్ళి 14 ఏళ్ళు జైల్లో పెడతావా? ఆడెవరై ఉంటాడు? ధనవంతుడు వేసుకుంటాడా? మరి ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి? లేదు. ఓ ధనవంతుడు కబ్జా చేశాడు, కూలగొడతావు నువ్వు? కూలగొట్టడం అంటే ఎట్లాగా జరిగినాయా? బేసిక్గా ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఎంతమంది నాయకులు ఉన్నాయి స్థలాలు? ఏం చేస్తారు వాటిట్లలో? తీసుకెళ్ళి 14 ఏళ్ళు జైల్లో పెడతావా? ఫస్ట్ అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటటువంటిదే ఓ పెద్ద శుద్ధ వ్యర్థం నన్ను అడిగితే. అయితే చట్టం దాన్ని ఏదో భయపెట్టడానికి ఏంటంటే రోజు ఆ కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి అది అడిగారు కాబట్టి పెట్టారు. దాని మీద నిజమైన నిర్మాణాత్మక చర్చ అయితే అసలు ల్యాండ్ గ్రాబింగ్ ఏంటి, అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న సోర్స్ ఏంటి తెలియక అడుగుతాను. నేను వచ్చి అయ్యా నాదో 2 గజాల భూమి వాడు ఆక్రమించుకున్నాడు అయ్యా అని చెప్తా. దాన్ని ప్రభుత్వం ఏం చేయాలా? ఓ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఓ మనిషి తప్పిపోయాడు, దొంగతనం జరిగిందంటే అంటే పరిగెత్తుకొస్తా. దీంట్లో ఎవడు పట్టించుకుంటాడు? మనమే మున్సిపాలిటీ చుట్టూ తిరగాల, మనమే రెవెన్యూ శాఖ చుట్టూ తిరగాల. ఇవాళ బిగిన్ చేస్తే ఓ 4 రోజులు 2 నెలలకో ఓ సర్వేయర్ని పంపిస్తారు. ఆ సర్వేయర్కి నువ్వు ఏ కొలత అయితే చూపించో ఆ కొలతకి లెక్కేస్తాడు తప్పించి అసలు దాని మూలం ఎక్కడో చెప్పలేడు అతను. మీరు చూడండి, సర్వేల తర్వాత ఏదన్నా ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ అన్న పరిష్కారం అయిందా? రెండవది సర్వే ఆధారం కన్ఫర్మ్ అని కూడా ప్రభుత్వాలు